తుని తొండంగి మండలం ఏవి నగరంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం అర్చకులు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులచే స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరం గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులచే అర్చక స్వాములు ఈ కార్యక్రమాన్ని వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. మేలు రకాలైన పుష్పజాతులతో ఆలయాన్ని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య గోపీనాథ్ దంపతులు పూజా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ మంత్రివర్గ సభ్యులు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుకంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ అనంతరం అర్చకులు అందరికీ ఆశీస్సులు అందజేశారు. మండలం ఏవి నగరం గ్రామంలో మరి స్థాపించినటువంటి శ్రీదేవి భూదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మరి వార్షికోత్సవం సందర్భంగా మరి గత 3 రోజులుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మన ప్రీతమ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ అయినటువంటి యనమల రామకృష్ణ గారు వారి దంపతులు మరియు మరి గౌరవ శాసనసభ్యులైన యనమల దివ్య గారు అన్ని కూడా ఏర్పాట్లు మరి అప్పచెప్పడం, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అన్ని కూడా చేయడం. మరి ఈరోజు మనం అనుకున్న దాని మీద కూడా భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు అధిక సంఖ్యలో. అలాగైనా కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా దర్శనం, అలాగే మరి అన్నదానం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 4 గంటలకి దేవుడి ఊరేగింపు కూడా ఉంది. ఆ ఊరేగింపు కూడా అనేక కార్యక్రమాలతోటి దేవుడిని ఊరేగించి రేపు మార్నింగ్ మళ్ళీ చక్ర స్నానం చేసి దేవుడి యొక్క వారి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది 8వ వార్షికోత్సవం, 8వ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 8 సంవత్సరాల క్రితం యనమల రామకృష్ణ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు సంకల్పంతో మన గ్రామ శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కాకుండా సరస్వతి అమ్మవారి ఆలయం, అట్లాగే శివలింగ ప్రతిష్ఠన, సత్యదేవ రమణ కాంతుల విగ్రహాలు, విష్ణుపాదాలు, కామధేను, అలాగే అయ్యప్ప స్వామి విగ్రహం, అలాగే కుమారస్వామిది మరియు షిరిడి సాయిబాబా ఆలయం కూడా పక్కనే ఈ ప్రాంగణంలోనే నిర్మించడం జరిగింది. ఈ దినదినాభివృద్ధి కింద ఈ 8 సంవత్సరాల్లో సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి అయితే చుట్టుపక్కల 30-40 గ్రామాల నుంచి 7 వారాలు మొక్కని పాదయాత్ర, స్త్రీలు ఎక్కువ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇటు మల్లవరం, రావుకుప్పాడు, కొమ్మలాపల్లి, తొండంగి, కొత్తపల్లి, ఇటు కోన ప్రాంతాలు, అటు శ్రీరాంపురం, నాగలాపల్లి అనేక ఇంచుమించులో 30-40 గ్రామాల నుంచి పాదయాత్ర విపరీతంగా. నా పేరు కె శ్రీనివాసు, మాది ఏవి నగరం గ్రామం. అయితే ఇక్కడ ఇది ఇప్పుడు 8వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మరి ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది యువతనందరినీ మరి ఈ యొక్క మన దేవాలయంలో రావడం జరుగుతుందండి. అయితే ఇక్కడ యువత అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి పెరమలపురం కానీ, కోలాట కానీ, అలాగే తొండంగి కానీ గ్రామాల నుండి మనందరూ చాలా మంది భక్తులు ఇక్కడ కాలినడకను వచ్చి ప్రతి శనివారం కాలినడకను ఇక్కడికి వస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడ భోజన కార్యక్రమం కూడా, అన్నదానం కూడా జరగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి
మన తిరుపతిలో చూసినటువంటి వెంకటేశ్వర స్వామిని మరి ఇక్కడ చూసిన అనుభూతి మనకు కలుగుతుంది. అదే విధంగా అందరూ భక్తులు చెప్పడం జరుగుతుంది. అలాగే 7 శనివారాలు ఇక్కడికి వచ్చి ఈ కాలినడకలు వచ్చిన భక్తులందరికీ కూడా వారి కోరికలు తీరాయి అనేది కూడా ఇక్కడ భక్తులందరూ కూడా చెప్పడం చాలా సంతోషంగా మాకు కలిగి మేము అందరం కూడా చాలా మంది అలాగే చేసాం, మా కోరికలు కూడా తీరాయి. అలాగే ఈ మరొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అన్నదానం పెట్టడం ప్రతి శనివారం ఇక్కడ దూరం నుండి ప్రాంతాల నుండి కాలినడకు వచ్చిన భక్తులకి దూరంగా వచ్చిన భక్తులకి అన్నదానం పెట్టడం చాలా ముఖ్యమైన విషయంగా దానివల్ల కూడా భక్తులు మంచి ఈ యొక్క దేవాలయానికి రావడం జరుగుతుంది. మరొక ఈ యొక్క దేవాలయాన్ని మాకు యనమల రామకృష్ణ గారు ఈ యొక్క మా గ్రామంలో నిర్మించడం ఆయనకి మేము జన్మ రుణపడి ఉంటాము. ఎందుకంటే మరి ఆయన ఈ యొక్క దేవాలయం అనేది లేకపోతే మేము చాలా మంది తిరుపతి వెళ్ళి ఆ దేవుని చూడవలసిన వచ్చేది. అయితే ఇక్కడ తిరుపతిలో ఏ రకంగా ఉందో అదే రకంగా ఇక్కడ మా యొక్క వెంకటేశ్వర స్వామి కూడా మా తిరుపతిలో చూసిన అనుభూతి కలుగుతుంది. అటువంటి గ్రామంలో మాజీ మంత్రి వారిలో పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు, వారి యొక్క దంపతులు మరియు ఇక్కడ ఉన్నటువంటి యనమల దీవయ్య గారు శాసనసభ్యురాలు వీరు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ శ్రీదేవి భూదేవి గుడి వెంకటేశ్వర స్వామి గుడి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గతంలో రైస్ మిల్ ఉండేది. ఇక్కడ ఈ రైస్ మిల్ ఆవరణలో ఈ రైస్ మిల్ అన్ని కూడా ఖాళీ చేసి ఇక్కడ ఈ దేవుడి మందిరాలు కట్టడం, ఈ యొక్క శ్రీదేవి భూదేవి యొక్క ప్రోగ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ అన్నవరం దేవస్థానం తర్వాత మంచి ఎక్కువగా భక్తుల రద్దీతో ఈ ఏవినవరం గ్రామంలో శ్రీదేవి భూదేవి యొక్క మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు బాగా పోటెత్తి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ ఏరియా అంతా కూడా ఈ రోజున చూస్తుంటే చాలా భారీ ఎత్తున జనాలు భక్తులు వచ్చి ఈ శ్రీదేవి భూదేవి దర్శించుకోవడం, ఇక్కడ అన్నదానము ఇవన్నీ కూడా చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని చూసిన వారందరూ కూడా చాలా ధన్యులు. ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాలు ఇలాగే జరుగుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ జై శ్రీరామ్. నేను పెరుమాళపురం గ్రామంలో ఉన్నాను. ఈ పెరుమాళపురం గ్రామం పక్కన ఏవి నగరం అనే గ్రామంలో శ్రీ కలియుగాబ్ది వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత అయితే భక్తులు వస్తున్నారో అదే విధంగా మారుమూల ప్రాంతాల నుంచి ఉదయం 6 గంటల నుంచి 11-12 గంటల వరకు కాలినడకన రావడం, వాళ్ళ భక్తికి కోరికలన్నీ కలియుగాబ్ది వెంకటేశ్వర స్వామికి నెరవేర్చుకుని హుండీల ద్వారా ముడుపుల ద్వారా ఇవ్వడం. అలాగే మాలాంటి యువత ఇంకా ఎక్కువ మంది కాలినడక వచ్చి వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతి కన్నా కొంచెం దేవుడు మనకి వెళ్ళడానికి కష్టం కాబట్టి ఏవి నగరం అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువేయడం వల్ల మాకు ఎంతో ధైర్యంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళి మేము దర్శించుకోవడం చాలా టైం అయిపోద్ది. అందుకే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు కాబట్టి మా యువత అంతా మేల్కొని హిందువుల పట్ల హిందూ ధర్మాల పట్ల ఇలాంటి దేవాలయాలకు ఇలాంటి కార్యక్రమాలకు అందరూ రావాలని మనస్ఫూర్తిగా నాలాంటి యువత అందరూ బయటకు రావాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మనం ఏవి నగరంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చూసినట్లయితే ఇక్కడ చాలా వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతున్నారు. దానితో పాటు చిడతలాటలు, కోలాటము, ఇంకా భజనలు అంటూ భక్తుల యొక్క భక్తిని ఇలా సమర్పిస్తున్నారు దేవుళ్ళకి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలందరూ వచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రజలందరూ వచ్చి తమ భక్తిని సమర్పించి ఇక్కడ భోజనాలను స్వీకరిస్తున్నారు. ఎంత మంది భక్తులకు వచ్చినా సరే నిత్య అన్నదానం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది.